నమస్తే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నిన్న తెలంగాణ భవన్‌లో ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. చీర గాజులు చూపించి వీళ్ళు మొగోళ్ళు కాదు, వీళ్ళకి చీర గాజులు పంపిస్తా అని కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. మరోవైపు అరికపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అక్కడ కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ మనుషుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రెసిడెంట్ ఇప్పుడు దానికి చర్యకి ప్రతి చర్య ఉంటుంది, ఖచ్చితంగా రేపు నేనేందో చూపిస్తాను ఒకవైపు కౌశిక్ రెడ్డి అంటున్నాడు. ఇవన్నీ మాట్లాడదాం. నాతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్. మేడం నమస్తే. ఏంటి కౌశిక్ రెడ్డి రేపు చర్యకి ప్రతి చర్య ఉంటుంది, నా ఇంటి మీదకి ఇంతమంది గూండాలు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, రేపు నేనేందో చూపిస్తా అంటారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకు ముందు 11 గంటలకైనా ఇంటర్వ్యూ చూడలే నువ్వు? చూసినా నేను, అదే ప్రెస్ మీట్ మాట్లాడి ఏం చెప్పిండు ఆయన? ఏం చెప్పిండు? రమ్మని అన్నాడు ఇంటి దగ్గర. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఒక్కొని వస్తావా, మందితో వస్తావా, మందిని తీసుకొని రమ్మంటావా? నువ్వు మరీ నేను గాజులు పంపించి నేను చాతగాని దద్దమ్మలు మొగోలు కాదు అని నువ్వు ఇంత బహిరంగంగా సవాల్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మరి ప్రెస్టేజియస్ గానే తీసుకుంటారు కదమ్మా. అట్లా దాడి చేస్తారా ఇంటి మీద? దాడి చేసిండ్రా దా మందితో రా అన్నావు. కోడిగుడ్లు టమాటాలు ఇవన్నీ తీసుకొని పోయి వాళ్ళ అంచర్లు మొత్తం తీసుకుపోయారు కదా, మందితో రాన్నావు కదా. వచ్చిండు 11 గంటలకు నువ్వు అరికెప్పుడు గాంధీ అన్నారు, 11 గంటలకు నువ్వు రాకపోతే నేను వస్తా అన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి నువ్వు సవాల్ ఇస్తే రా 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 అని అంటే వదల బొమ్మాలి అని నిన్ను నిడుస్తారు ఎవడన్నా? ఎందుకు నువ్వు వీధి రౌడీవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేవా? ఎందుకు చేస్తున్నావు ఇట్లాంటివి? అంటే నువ్వు రేటింగ్ పెంచుకొని నువ్వు పబ్లిసిటీ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తుంది. నిన్ను ప్రజలు గెలిపించింది దేనికోసం? నీ నియోజకవర్గానికి నువ్వు పని చెయ్యి. నీ నియోజకవర్గంలో ఉండు, గీడేం చేస్తున్నావు? టీఆర్ఎస్ వల్ల వాళ్ళు మస్తు మంది ఉన్నారు సీనియర్లు. నిన్ను బలి తీసుకో ముందు, పోతుకు బలి ఇచ్చేటప్పుడు ముందు అన్ని ఇట్లా మొత్తం తయారు చేసి రెడీ చేసి వాటికి అన్ని ఏమంటారు మొత్తం తయారు చేసి రెడీ చేస్తారు పోతుకు బలి ఇచ్చేటప్పుడు. అట్లా నిన్ను బలి చేయడానికి వాళ్ళు తయారు చేసిండ్రు, మొత్తం మర్డర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వాళ్ళు బలి చేయడానికి ఇంతమంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నన్ను చంపేసి ప్రయత్నం జరిగిందని మాట్లాడుతున్నాడు కదా కౌశిక్ రెడ్డి. ఆయన్నే సవాల్ ఇస్త్రీ వచ్చిర్రు అంటే నేను పోలీసు వాళ్ళని కూడా పెట్టుకొని రా అంటివి. రా అన్నప్పుడు నీకెందుకు ఇడుస్తారు? నిన్న మహిళల్ని అవమానిస్తీవి, 51% ఉన్న మహిళల్ని. అంటే దద్దమ్మలు, చీర కట్టుకున్న వాళ్ళు, గాజులు వేసుకున్న వాళ్ళు దద్దమ్మలా? ఎవరిని అంటున్నారు? మేమందరం చీర గాజులు వేసుకున్న వాళ్ళమే కదా. మేము కూడా తెలంగాణలోనే ఉన్నాం కదా. మేము నాయకులము, మేము 10 మందికి సమాజానికి ఉపయోగపడేటోళ్ళము, కుటుంబాన్ని చక్కదిద్దేటోళ్ళము, మేము మా ఫ్యామిలీస్ని చూసుకునేటోళ్ళము, సమాజాన్ని చూసేటోళ్ళము, రాజకీయంగా ఉన్నోళ్ళము, ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు, వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. సమాజంలో ఈరోజు ఎంతో స్థాయికి ఎదిగి అంతరిక్షంకు పోయినటువంటి మహిళలు ఉన్నారు. గాజులు వేసుకున్న వాళ్ళు, ఆడంగిలు గాజులు వేసుకున్నాను, ఎవరిని అంటున్నావు నువ్వు? ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి కౌశిక్ రెడ్డి మాట్లాడిండు. పాయింట్ నెంబర్ 1 ఒకటి అడుగుతున్నా, ఇక్కడ మెన్షన్ చేసిండు, ఎవరైతే పార్టీ మారారో వాళ్ళు మొగోళ్ళు కాదు, వాళ్ళకి చీర గాజులు పంపిస్తా నేను వేసుకోవాలి అని అక్కడ మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది. అంటే ఎవరిని కించపరిచినట్టు ఆ మాట? అంటే ఏంది అది అర్థం ఏందో ఆయనకు అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడిగేది నన్ను అడుగుతుండ్రు, నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? గాజులు వేసుకున్న వాళ్ళు మొగోళ్ళు కాదు, చీరలు కట్టుకున్న వాళ్ళు మొగోళ్ళు కాదు, చీరలు కట్టుకో దద్దమ్మవు అని అన్నప్పుడు ఆయన అడగాలి కదా. మీరు నన్ను ఎట్లా అడుగుతారు ఈ ప్రశ్న? కౌశిక్ ని అడగండి ఫస్ట్. నేను అడుగుతున్నా, హుజూరాబాద్ ఎలక్షన్లల్లా నాకు చివరి అవకాశము, నా గుండె అలిసిపోయింది, నాకు ఓటేసి గెలిపియండి, లేదంటే మేము ఆత్మహత్యనే శరణ్యం, ఓటేస్తే గెలుస్తా, ఓటేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని తన భార్యతోని తన బిడ్డతోని కొంగు బట్టి అడిగిపించినప్పుడు ఈ మహిళా సమాజం గుర్తు రాలేదా? ఇదే కొంగు, ఇదే చీర కట్టుకొని నీ భార్య అడిగినప్పుడు ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటారు, వాళ్ళని అవమానించద్దు, నీకు తల్లి ఉంది, భార్య ఉంది, బిడ్డ ఉంది, ఇంతమంది మహిళల్ని అవమానిస్తావా నువ్వు అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేకపోయినవా? ఈరోజు ప్రజలు అల్లాడుతున్నారు, వరదలతో కొట్టుకొని పోతున్నారు. మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇంత పెద్ద గొప్పగా అదేదో పుట్టు పూర్వోత్తము టీఆర్ఎస్ కండువతోనే రాజకీయంగా పుట్టినట్టు, అదేదో ఈయన లేకపోతే ఆ పార్టీ నడవదు అన్నట్టు ఏదో కొత్త డ్రామాలు తీసుకొని వస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాయకుడు ఫామ్ హౌస్ లో వండుకొని ఆయనకు లేపడానికి చీర గాజులు పంపి ఫస్ట్ ఆయనకు
నువ్వు మే మీద కేసీఆర్ కి ఏం సంబంధం? కేసీఆర్ కి చీర గాజులు పంపిస్తా ఎవడు అంటున్నారు. మాట్లాడిస్తున్నాడు? మీరే అంటారు కదా నేను తెలంగాణ అడుగుతున్నా, గాంధీ భవన్లో. తెలంగాణ భవన్ లో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా మాట్లాడతాడా? అంటే వాళ్ళు మాట్లాడిచ్చారని మీరు అనుకుంటారా? ఎందుకు మాట్లాడి- కేసీఆర్ నేను మాట్లాడిచ్చారు. అదే చెప్పిన, పోతుకు బలి ఇచ్చేటప్పుడు అన్ని చేస్తారు, ఆయనకు బలి ఇచ్చేటప్పుడు అన్ని చేస్తున్నారు అని ఇక్కడ చెప్తారు. బలి పశువు ఎవరు ఇప్పుడు బలి మధ్యలో? పశువు కౌశికే, మరి ఇంకెవరు? గతంలో శ్రీనివాస్ గౌడ్ చూసినాము, ఉమ్. గతంలో గువ్వల బాలరాజుని చూసినాము, ఉమ్. బాల్కా సుమన్ని చూసినాము, ఇంకా ఎవరెవరినో చూసినాం. ఇట్లా వాళ్ళందరినీ వాడుకొని బలిచ్చాడు కేసీఆర్. ఓకే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఈయనకు వస్తుందని చెప్పి. అరికపూడి గాంధీ మీ పార్టీలో ఉన్నాడా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా? అరకెప్పుడైనా అడగండి, నన్ను అడుగుతారు ఎట్లా? ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేనా ప్రతిపక్ష పార్టీకి అది సంబంధించిన కూడా ఆయన్ని అడగండి. వాళ్ళు ఇప్పుడు ఆయన ఎందుకు ఆన్సర్ కొట్టుకుంటారు? చెప్పడానికి ఇప్పుడు- వస్తానంటే వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళ మా వాళ్ళు ఎందుకు కూకుంటారు? ఇప్పుడు సొంత పార్టీలో ఉన్న వాళ్ళు కోడిగుడ్లు టమాటాలు ఇవి విసురుకోరు కదా ఇండ్ల మీద పడి. మరి ఆయన అడుగు ఈ ప్రశ్న. సొంత పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా తిట్టినావు ఆయనని? గాజులు పంపిస్తా, చీర పంపిస్తా అని ఎట్లా తిట్టినావు అని ఆయన అడుగు. మీ పార్టీలో ఉన్నాడని ఆయన చెప్తున్నాడు కదా, చెప్పినప్పుడు ఆయన ఎందుకు తిడుతున్నావు విధవా అని ఆయన అడగండి. మరి ఈ ప్రశ్న నన్ను ఎందుకు వేస్తారు? మీ పార్టీ మీ ముఖ్యమంత్రి గారు కండావు కప్పిండు అరికపూడి గాంధీ మెడలో కండ వేసిండు. ఆయన ఏమో అది దైవానికి సంబంధించిన ఒక కండవ, నీ పార్టీ మారలేదని అరికపూడి గాంధీ చెప్పిండు చెప్తున్నాడు. కాబట్టి అది అన్ని అడగండి అంటున్నా. అది పార్టీ కండువనా, దేవుడి కండువనా, ఇంకేం కండువనా అన్న అడగండి. ఆయన నోట్ల నుంచి ఇది జుడిషియల్లో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. నేను ఆ మాటలు మాట్లాడదలుచుకోలేదు. అది ఏ పరిధిలో ఉంది, అది కోర్టు డిసిషన్ వస్తుంది కదా. 4 వారాలు గడువు ఇచ్చారు కదా మన స్పీకర్ గారికి. ఆ 4 వారాలు కూడా వేచి చూసేటంత ఓపికలు. నేను గడగడ వణికిపోతున్నాడు, గడగడ వణికిపోతున్నారు. ఏసీ వేసుకుంటే నువ్వు వణుకుతున్నావా? అప్పణంగా వచ్చిందని చెప్పేసి దోపిడీ చేసినటువంటి పైసలు టిఆర్ఎస్ భవన్ లో ఉన్నాయి. నీకు ఎంత హై టెంపరేచర్ లో పెట్టిండ్రో నీకు ఏసీ, నువ్వు వణికిపోతున్నావు నాకు తెలియదు. కానీ నీకు ఇప్పుడు కోర్టు డిసిషన్ వచ్చింది, పర్మిషన్ స్పీకర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఏం డిసిషన్ ఇస్తాడో 4 వారాల తర్వాత వేచి చూడలేవా? ఇప్పుడు ఇంత హంగామా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనుకుంటారు మీరు? అంటే మీరు జనరల్ గా ఇప్పుడు కౌశిక్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండు, ఎందుకు లొల్లి క్రియేట్ చేసిండు? ఫస్ట్ చేసినానికి విడిచిపెట్టి తర్వాత మేము అనిపించుకొని ఉట్టి కూర్చోవడానికి మేమేమన్నా నోట్ల నాలుకలు లేనోళ్ళమా? లేకపోతే ఆనాటి కాలంలో ఒక చెంప కొడితే రెండవ చెంప చూపి అని గాంధేయ కాలమా? ఇంకా ఇది అంటే అధికార పార్టీ కాబట్టి ఏదైనా ఏ పార్టీ అని కాదు, మమ్మల్ని వ్యక్తిగతంగా మహిళల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకోము అని హెచ్చరిస్తున్నా అంతే. అంతకు మించి ఇంకోటి నేను చెప్పను. నిన్న ఉట్టి చెప్పే లేపిరు మా నాయకురాళ్ళు. ఇక నిజంగానే లైవ్ లో ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇంకోసారి ఇట్లాంటి మాటలు రేపు చర్యకి ప్రతి చర్య ఉంటది. బరాబర్ ఉంటది. చర్య కాదు ఇది, అవమానానికి విరుగుడు. కేటీఆర్ అవమానపరిచిండు మహిళా సమాజాన్ని, ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళల్ని. ఆయనతో ఎట్లా క్షమాపణ చెప్పిపించిన? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కేటీఆర్ నే వదలలోనం. పాడి కౌశిక్ ఎంత? ఆయనే చెప్పండి, నేను 39 ఏళ్లే వయసు యువకుణ్ణి, నేను నువ్వు 65 ఏళ్ల ముసలోని, నీకే అంతే ఉంటే నాకెంత ఉండాలి అన్న. నీకు ఎంత ఉందో మేము చూపిస్తాం కదా. ఇప్పుడు నీ కొవ్వు దించడానికి మేము ఉన్నాం కదా. కొవ్వు ఎక్కువ కొట్టుకొని చేస్తుంటే ఊరుకుంటామా? ఇప్పుడు అరికపూడి గాంధీ కూడా ఇంతమంది అనుచరులను, ఇంతమంది పోలీసులను తీసుకొని, నేనేమంటున్నా అంటే అధికార పార్టీ సపోర్ట్ లేకపోతే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇంటి మీదకి ఇంతమంది అనుచరులు వేసుకొని కోడిగుడ్లు టమాటాలు తీసుకొని ఎట్లా దాడి చేస్తారు అంటున్నాను. ప్రశ్నకు ప్రశ్న కాదు. నువ్వు ప్రశ్నించిన నేను ఆన్సర్ చెప్పిన. నా ప్రశ్నకు కూడా నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఏ వెనకాల అండలేకపోతే కౌశిక్ రెడ్డి, ఇంతమంది సీనియర్లు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన పేరేంది, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇంతమంది ఉండగా ఈయనకేంది కందకలేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్టు? నీకెందుకు? అరికెప్పుడు గాంధీ పోని, ఇంకో 12 మంది పోని, 40 మంది పోని, నీకెందుకు అయ్యా? నువ్వు పోకుండా కేసీఆర్ సేవ చేయి, పాదాభిషేకం చేయి, కాళ్ళు పట్టుకో, ఊడిగం చెయ్యి. నీకు ఎవడు వద్దని లేదు కదా. మిగతా వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ పార్టీకి నమ్మకం ద్రోహం చేసిపోయారు కాబట్టి వాళ్ళ పార్టీ మాట్లాడాలి. నీకు వర్తించదా ఇది? నువ్వు నమ్మక ద్రోహం చేసిన రోజులు మర్చిపోయినా. ఎన్నేండ్లైంది? 3 ఏండ్లైంది కదా మా పార్టీ నిడిచిపెట్టి పోయి. ఆ 3 ఏళ్ల కింద ఏ పార్టీలు ఉంటాయి? అంతేందుకు మీ నాయకుడుగా చెప్పుకునే కేసీఆర్ ఏ పార్టీ నుంచి బయటకు వచ్చిండు? మీ కేటీఆర్ ఏ పార్టీ నుంచి బయటకు వచ్చిండు? మీ హరీష్ రావు ఏ పార్టీ నుంచి బయటకు వచ్చిండు? నువ్వు ఏ పార్టీ నుంచి బయటకు వచ్చినావు? నీకు లేదే తన ఈపు తనకు కనబడదు అని చెప్పేసి ఎవరి మీద అంటే వాళ్ళ మీద బురద జల్లు తూకుంటాడా? అరికప్పుడు గాంధీ పార్టీలు మారిండంట. మరి నువ్వు 3 పార్టీలు మారుతావు కదా. రేపు ఇంకెన్ని పార్టీలు మారుతావు? 39 ఏళ్లకే 3 పార్టీలు మారుతావు. ఆయన 65 ఏళ్లకు 3 పార్టీలు మారితే వచ్చిన నష్టం ఇది.
కౌశిక్ మీ కొంత 12 మంది ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకి గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు అప్పుడు ఎందుకో కాంగ్రెస్ లోనే ఉంటాయి ఇవన్నీ ఎందుకో మాట్లాడలేవు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు గంతకన్నా నేనంటున్నా అతి తెలివితేటలు ప్రదర్శించినావు అనుకో నిన్ను కిందేసి తొక్కి భూమి లోపలేసి 100 అడుగుల లోపలికి తొక్కేస్తారు మీదికి కూడా లేవకుండా జాగ్రత్త. ఇప్పుడు మీ మహిళా నాయకురాళ్ళంతా కోపం మీద ఉన్నారు అనుకుంటా కౌశిక్ రెడ్డి మీద బాగా బరాబర్ అటాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు చేస్తాము గవర్నర్ గారికి సుమోటోగా తీసుకొని దీని మీద కేసు బుక్ చేయమని చెప్తాము ఆయనని డిస్క్వాలిఫై చేయమని చెప్తాం. గతంలో తప్పిపోయినావు సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేయరాదు ఎన్నికల కోడ్ లో ఎలక్షన్స్ టైంలో అవన్నీ చేసినావు అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు తప్పించుకోవద్దు అని చెప్తున్నాం మేము. గవర్నర్ కి వినతి పత్రం ఇస్తాం మహిళా కమిషన్ కి ఇస్తాం విచారణ కేటీఆర్ కి ఎట్లా పిలిచిండో అట్లా విలవమని చెప్తాం ఇంకా మస్తు చేస్తాం. ఓకే ఇప్పుడు మనం జర్నీలో ఉన్నాం అంటే ఇక్కడికి కౌశిక్ రెడ్డిని లేకపోతే అంటే తెలంగాణ భవన్ ముట్టడించడానికి ఏమైనా పోతురా ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా అవన్నీ మీకు ఏమైనా చెప్పి చేస్తామా తెలంగాణ భవన్ మీద దాడి చేయడానికి పోతురా నాకు సమాచారం వస్తుంటాయి సమాచారాలు కానీ మేమెందుకు చెప్తామని. ఇప్పుడు అదే రోడ్ వెనకాల చూస్తే తెలంగాణ భవన్ చూడొచ్చు మీరు అందరు వ్యూవర్స్. నా ఇల్లు ఇక్కడనే ఉంటది నా ల్యాండ్ కూడా ఒక పక్కలదే అన్ని నా అడ్రస్ అంత ఇదే. ఓకే సో ఎట్లా మరి ఏం చేయబోతున్నారు దీని మీద ఫ్యూచర్ ప్లానింగ్ అంటే కౌశిక్ రెడ్డి మహిళలని అవమానించారని మీరు ఒకవైపు చెప్తున్నారు మహిళా కమిషన్ కేటీఆర్ కి ఎట్లా చెప్పించినావు ఈయనతో కూడా అట్లే చెప్పి మహిళా కమిషన్ దగ్గరికి పోవాల్సిందే ఈయన కూడా అంతే పోవాలి. ఎందుకంటే ఒక్కొనికి ఇట్లా ఇడిచేసినాం అనుకో రేపు పొద్దున మమ్మల్ని ప్రతిసారి ఒకసారి కేటీఆర్ అవమానపరుస్తాడు ఈయన సీతక్కని అవమానపరుస్తాడు గవర్నర్ అవమానపరుస్తాడు ఈ రోజు టోటల్ తెలంగాణలో ఉన్న మహిళల్ని అవమానపరుస్తాడు ఇట్లా ఇడుచుకుంటా పోదుమా చెప్పు. బిఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి ఒక్కడే ఎందుకు ఇట్లా రెచ్చిపోతున్నాడు అనుకోవచ్చు. కేటీఆర్ అందరికి అనుభవంతో అర్థమయ్యింది మేము సైలెంట్ లేకపోతే వాళ్ళకి పట్టిన గతే కొంతమంది మాజీలు అయిపోయారు వాళ్ళకి పట్టిన గతే మాకు పడుతుంది రా బాబు ఇంకా నువ్వు కొత్తగా ఎగురుతున్నావు కొన్ని రోజులు అయినాక నీకు అర్థమవుతుంది వెయిట్ అండ్ సీ అని చెప్పి వాళ్ళందరూ సినిమా చూసుకుంటూ కూర్చున్నారు చేయి బిడ్డ కొన్ని రోజులు అయినా నీది కూడా. ఓకే రైట్ సో ఇది మొత్తానికి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళా సమాజం కూడా మొత్తం కూడా దీన్ని ఖండిస్తుందని కూడా కల్వ సుజాత గారు చెప్తున్నారు. సో దీని మీద పెద్ద ఎత్తున చర్యలు ఉండబోతా ఉన్నాయని కూడా కౌశిక్ రెడ్డి కూడా నా ఇంటి మీద దాడి చేశారు కదా రేపు నేనేందో చూపిస్తాను నా దమ్మేందో చూపిస్తాను ఒకవైపు మహిళలు కౌశిక్ రెడ్డి అంటున్నాడు రేపు కూడా చర్యలు ఉంటాయి రమ్మన్నాడు ఇంట్లో దాచుకొని ఉన్నాడు మా వాళ్ళు వస్తే మన మీద అటాక్ చేసి అన్నాడు రేపేం చేస్తాడు ఇంకా ఇదే చేస్తాడు ప్రతిపక్ష పార్టీ కదా రా 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 అని పిలిచిండు. హరీష్ రావు ఏమన్నాడు నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాడు వాళ్ళకి అన్ని దొంగచాటు అబద్ధాల మాట. హరీష్ రావు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు అన్నాడు ఇక్కడ మళ్ళా మాట మార్చిండు కదా ఆయన తర్వాత మాట మార్చినోడికి నాలుకకి నరం లేదని ఎట్టబడితే ఎట్లా మాట్లాడితే అయిపోతుందా నరం లేదని చెప్పేసి రాజీనామా పత్రమే ఏకంగా రాసుకొని వచ్చిండు. ఆ రాజీనామా పత్రం మీద నిలబడి ఉండమని మేము చెప్పినాం నిలబడలేదు వాళ్ళు ఎవరు కూడా మాట మీద నిలబడరని మాకు తెలుసు. ఈ కౌశిక్ రెడ్డి నిలబడతాడా పొద్దున ఇచ్చిన అర్ధ గంటకే ఆయన బయలుదేరి వచ్చిండు బయలుదేరి రాగానే నువ్వు వాళ్ళ మీద ఉసిగొల్పి రాజకీయం చేస్తే మా వాళ్ళని కాదు సంవన్ ఎవరు వచ్చిండ్రో వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు. ఓకే ఇగో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అయితే ఇయ్యాలి కదా ఇస్తున్నారు. ఓకే ఇక నీకు ఇదే చేయాల్సింది ఉన్నది ఎందుకంటే హైడ్రా వల్ల తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారు హైదరాబాద్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ప్రజలు ఎవరెవరైతే దోపిడీ చేస్తున్నారో ఎవరెవరైతే అక్రమంగా కట్టుకున్నారో వాళ్ళు కాకుండా 10% మందిని వదిలేస్తే 90% మంది ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ఈ హైడ్రా లాంటిది రావాలి అని అందరు కోరుకుంటున్నారు. దీన్ని ఈరోజు దీనికి అంటే మంచి దీంట్లో ఉంది దీన్ని టాపిక్ డైవర్షన్ చేయాలంటే ఇట్లాంటివన్నీ జన్వాడ ఫామ్ హౌస్ మీదకి ఫాతిమా కాలేజ్ దగ్గరికి బుల్డోజర్లు పోవడంటే భయపడుతున్నాయంట నిజమేనా. బీజేపీ పార్టీ బుల్డోజర్ అన్ని అది కాంగ్రెస్ పార్టీ యూపీ అక్కడ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి నేను అదే చెప్తున్నా కదా నేను అదే చెప్తున్నా బీజేపీ పార్టీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ అక్రమ కట్టడాల్ని కూల్చేస్తుంది. నేను అదే అంటున్నా హైడ్రా ఈ రెండు జన్వాడ ఫామ్ హౌస్ ప్రజలకి నష్టం జరుగుతుంది అక్కడికి పోవాలంటే భయపడుతుందంట హైడ్రా ఏడికి ఫాతిమా కాలేజ్ జన్వాడ ఫామ్ హౌస్ మరి ఇప్పటివరకు చర్యలు కనిపిస్తలేవు. ఆల్రెడీ నోటీసులు ఇచ్చినాం కదా వెయిట్ అండ్ సీ అన్ని జరుగుతాయి. ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ అక్కడ 111 జీవోని ఉల్లంఘించి కట్టింది అక్కడ ముమ్మాటికి నాదే కాదని చెప్తుండు కదా మరి వాళ్ళ మిత్రుడిది అని చెప్తున్నాడు. మరి ఆ రోజేమో నాదే అని చెప్పేసి స్టే తెచ్చుకున్నాడే. ఎవరిదైనప్పటికీ దొంద వైఖరి ఎప్పటికుంటది 2 నాలుకలు ఉంటాయి వాళ్ళకి పాముకున్నట్లు. ఓకే రైట్ సో ఇది కల్వ సుజాత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.